మనం నిలబడ్డ ఈ నేల ఎప్పుడూ ఇలాగే స్థిరంగా ఉంటుందని అనుకుంటాం కదండి. కాని అసలు నిజమేంటో తెలుసా? మన కాళ్ల కింద ఉన్న ఈ భూమి ఒక పెద్ద పజిల్ లాంటిది. ఇంకా చెప్పాలంటే ఆ పజిల్ ముక్కలు అంటే మన ఖండాలు నిరంతరం కదులుతూనే ఉంటాయి. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే పదండి, ఈ కదులుతున్న ఖండాల కథేంటో చూద్దాం. ఈ ఆలోచన మనకిప్పుడు వస్తోంది, కాని దాదాపు 100 ఏళ్ల క్రితం ఆల్ఫ్రెడ్ వెజెనర్ అనే ఒక జర్మన్ శాస్త్రవేత్త సరిగ్గా ఇదే ప్రశ్న లేవనెత్తారు. అసలు ఖండాలన్నీ స్థిరంగా ఎందుకుండాలి, ఒక మహాసముద్రంలో తేలుతూ ఉంటే ఏంటి అని. ఆయన అడిగిన ఆ ఒక్క ప్రశ్న అప్పటిదాకా భూగర్భ శాస్త్రవేత్తలు నమ్ముతున్న ప్రతిదాన్ని ఒక రకంగా చెప్పాలంటే తలకిందులు చేసేసింది. ఎందుకంటే వాళ్ల నమ్మకాలకు ఇది పూర్తిగా వ్యతిరేకమనమాట. అది 1912వ సంవత్సరం. వెజెనర్ ప్రపంచం ముందు ఒక చాలా చాలా సాహసోపేతమైన ఆలోచన పెట్టారు. అదే ఖండచలన సిద్ధాంతం. సింపుల్గా చెప్పాలంటే ఆయనేమన్నారంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ 7 ఖండాలున్నాయే, ఇవన్నీ ఒకప్పుడు ఒకే ఒక పెద్ద భూభాగం. కాలం గడిచే కొద్దీ ఆ పెద్ద భూభాగం ముక్కలై ఒక్కో ముక్క ఒక్కో దిక్కుకు ప్రయాణించడం మొదలుపెట్టింది. చూసారా, ఈ ఒక్క ఆలోచన భూమిని మనం చూసే దృష్టినే పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు వెజెనర్ మనల్ని టైం మెషిన్ ఎక్కించి కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నారు. ఊహించుకోండి, అప్పట్లో భూమిపై ఉన్న నేలంతా ఒకే చోట ఉంది, ఒకే సూపర్ కాంటినెంట్. దానికి ఆయన పెట్టిన పేరే పంజియా. గ్రీకులో పంజియా అంటే అన్ని భూములు అనర్థం. ఆ తర్వాత ఈ పంజియా 2 పెద్ద ముక్కలుగా విరిగింది. ఉత్తరం వైపున్నదాన్ని లొరేషియా అని, దక్షిణం వైపున్నదాన్ని గోండువానా అని పిలిచారు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ ముక్కలు కూడా మళ్లీ విడిపోయి అలా అలా ప్రయాణించి చివరికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఖండాలుగా ఏర్పడ్డాయన్మాట. అయితే వెజెనర్జాయి ఇదంతా ఏదో గాల్లో చెప్పేలేదు, అస్సలు కాదు. ఆయన ఒక డిటెక్టివ్లాగా ఆధారాల కోసం వేట మొదలుపెట్టారు. మరి ఆయనకు దొరికిన ప్రతి ఆధారం ఆయన నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఖండాలు ఖచ్చితంగా కదులుతున్నాయి అని తేల్చి చెప్పింది. ఆయన సేకరించిన ఆధారాలు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో చూడండి. మొదటి క్లూ, ఇప్పుడు మనం సౌత్ అమెరికా, ఆఫ్రికా మ్యాపులను పక్కపక్కన పెట్టి చూస్తే అవి అచ్చం ఒక పజిల్ ముక్కల్లా ఒకదానికొకటి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. భలే ఉంది కదూ. రెండోది, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ అమెరికాలో, ఆఫ్రికాలో, ఇండియాలో, అంటార్క్టికాలో కూడా ఒకే రకమైన మొక్కల, జంతువుల శిలాజాలు దొరికాయి. అంటే ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు కలిసే ఉండాలి కదా. మూడోది, అమెరికాలోని ఎపలాచియన్ పర్వతాలు, ఐరోపాలోని స్కాండినేవియన్ పర్వతాలు, ఇవి 2 ఒకప్పుడు ఒకే పర్వత శ్రేణిలా ఉన్నాయి. ఇక ఫైనల్గా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పుడు మంచుతో కప్పుకుపోయున్న అంటార్క్టికాలో బొగ్గు నిక్షేపాలు దొరికాయి. బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? దట్టమైన ఉష్ణమండల అడవుల్లో. అంటే అంటార్కిటికా ఒకప్పుడు భూమధ్యరేఖ దగ్గర ఉండి ఉండాలి కదా. ఈ ఆధారాలన్నీ ఒకే ఒక్క విషయాన్ని చూపిస్తున్నాయి. చూసారా, ఇన్ని స్ట్రాంగ్ ఆధారాలున్నాయి, కాని వెజెనర్ను ఒకే ఒక్క పెద్ద ప్రశ్న ఆపేసింది. ఆయన దగ్గర దానికి సమాధానమే లేదు. ప్రశ్న ఏంటంటే, సరే ఖండాలు కదులుతున్నాయో ఒప్పుకుందాం, కాని ఇంత పెద్ద భారీ ఖండాలను కదిలించగల శక్తి, ఆ ఫోర్స్ ఎక్కడించొస్తోంది? దీని వెనుకున్న మెకానిజమేంటి? ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు వెజెనర్. బస్ ఇంకేముంది, అప్పటి సైంటిస్టులందరూ ఆయన సిద్ధాంతాన్నే కొట్టిపారేశారు. ఏం జరిగింది అని చెప్పావు, బానే ఉంది, కానీ అది ఎలా జరిగింది అని చెప్పలేకపోయావు కదా, అందుకే నీ థియరీ తప్పు అని కొన్ని దశాబ్దాల పాటు దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. వెజెనర్ జీవితకాలం మొత్తం వెదికిన ఆ సమాధానం ఆయనకు దొరకలేదు. కాని అది ఎక్కడో దూరంగా లేదు, ఇక్కడే మన భూమిమీదే ఉంది. అప్పటిదాకా ఎవ్వరూ పెద్దగా అన్వేషించని ఒక రహస్య ప్రదేశంలో దాగి ఉంది. అదే లోతైన సముద్రాల అడుగుభాగం. కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. అప్పుడు 1960లలో హ్యారీ హెస్ అనే మరో జియాలజిస్ట్ సముద్రం అడుగున జరుగుతున్న ఒక అద్భుతాన్ని కనుగొన్నారు. దానికి సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అని పేరు పెట్టారు. అంటే సముద్ర భూతలం విస్తరించడం. ఈ ఒక్క ఆవిష్కరణ వెజెనర్ సమాధానం చెప్పలేకపోయినా ఆ పెద్ద ప్రశ్నకు జవాబిచ్చేసింది. ఏంటా జవాబు? సింపుల్, సముద్రం అడుగున ఉన్న నేల స్థిరంగా ఉండదు. అది నిరంతరం ఒకచోట కొత్తగా పుడుతూ మరోచోట నాశనమవుతూ ఉంటుంది, ఒక సైకిల్లాగా. అసలు ఈ మెకానిజం ఎలా పనిచేస్తుందో తెలుసా? చాలా సింపుల్. భూమి లోపల ఉండే వేడి మ్యాగ్మా సముద్రం మధ్యలో ఉన్న పగుళ్ల నుంచి పైకి వస్తుంది. అక్కడది చల్లబడి, గట్టిపడి,
కొత్త నేలగా మారుతుంది. ఈ ప్రాసెస్లో అది పాత నేలను రెండు వైపులా నెడుతుంది. అచ్చం ఒక ఫ్యాక్టరీలో ఉండే కన్వేయర్ బెల్ట్ లాగా అన్మాట. మరి ఈ కన్వేయర్ బెల్ట్ మీదేమున్నాయి? మన ఖండాలు. అవే ఈ బెల్ట్ మీద నెమ్మదిగా ప్రయాణిస్తున్నాయి. వెజనర్ జీవితాంతం వెతికిన ఆ అద్భుతమైన శక్తి ఇదే. ఇప్పుడు చూడండి, రెండు ముక్కలు కలిశాయి. వెజనర్ చెప్పిన ఖండాలు కదులుతున్నాయి అనే ఆలోచన, హ్యారీ హెస్ కనుగొన్న సముద్ర భూతలం విస్తరిస్తోంది అనే మెకానిజం, ఈ రెండూ కలిసినప్పుడు జియాలజీలో ఒక కొత్త అతిపెద్ద సిద్ధాంతం పుట్టింది. అదే ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, తెలుగులో ఫలక విరూపణ సిద్ధాంతం అంటాం. ఈ ఒక్క థియరీ భూమిమీద జరిగే దాదాపు అన్ని పెద్ద విషయాలకు కారణం చెబుతోంది. హిమాలయాల్లాంటి పర్వతాలు ఎందుకు పుట్టాయి, భూకంపాలు ఎందుకొస్తాయి, అగ్నిపర్వతాలు ఎందుకు బద్దలవుతాయి, అన్నింటికీ సమాధానం ఈ థియరీలోనే ఉంది. అంటే బేసిక్గా విషయమేంటంటే, భూమి పైపొర అనేది ఒకే షెల్లులాగా లేదు. అది పగిలిపోయిన గుడ్డు పెంకులాగా అనేక పెద్ద పెద్ద ముక్కలుగా, అంటే ప్లేట్స్గా విడిపోయింది. ఈ ప్లేట్స్ మూడు రకాలుగా కదులుతాయి. మొదటిది, రెండు ప్లేట్స్ ఒకదానినొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొంటాయి. అప్పుడు హిమాలయాల లాంటి పర్వతాలు పుడతాయి. రెండోది, రెండు ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. అప్పుడు సముద్రం మధ్యలో కొత్త నేల పుడుతుంది. మూడోది, రెండు ప్లేట్స్ ఒకదానికొకటి పక్కపక్కనే రాసుకుంటూ వెళ్తాయి. అప్పుడు శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ లాంటి చోట్ల భయంకరమైన భూకంపాలు వస్తాయి. ఈ మూడు కదలికలే మన ప్రపంచపటాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి. సరే, ఈ ప్లేట్ టెక్టానిక్స్కి ఒక పర్ఫెక్ట్, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన కళ్ల ముందే జరుగుతున్న ఒక మహా అద్భుతం. అదే ఆకాశాన్ని అంటుతున్న మన హిమాలయ పర్వతాల కథ. ఈ హిమాలయాల కథ మన ఇండియన్ ప్లేట్ యొక్క స్పీడ్ జర్నీతో మొదలవుతుంది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా నుంచి విడిపోయిన తర్వాత ఇండియన్ ప్లేట్ నార్త్ వైపు ఒక రాకెట్లాగా దూసుకెళ్ళింది. దాని స్పీడ్ ఎంతనుకుంటున్నారు? సంవత్సరానికి 15 నుంచి 20 సెంటీమీటర్లు. అంటే మన గోళ్లు పెరిగే వేగం కంటే చాలా ఎక్కువ. ఇప్పటిదాకా రికార్డైన ప్లేట్ మూవ్మెంట్స్లో ఇదే ఫాస్టెస్ట్. సుమారు 5 కోట్ల సంవత్సరాల క్రితం ఈ వేగవంతమైన ప్రయాణం ఒక భారీ యాక్సిడెంట్తో ఆగిపోయింది. మన ఇండియన్ ప్లేట్ నెమ్మదిగా కదురుతున్న పెద్ద యురేషియన్ ప్లేట్ను బలంగా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్ ఎంత బలంగా ఉందంటే, ఆ రెండు ప్లేట్స్ మధ్యలో ఉన్న సముద్రం అడుగునున్న మేలంతా ఒక పేపర్ను రెండు వైపులా నొక్కితే ఎలా ముడతలు పడుతుందో అలా ముడతలు పడి పైకి లేవడం మొదలుపెట్టింది. అలా పైకి లేచిన ఆ ముడతలే ఈరోజు మనం చూస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలు. అసలు విషయం ఏంటంటే, ఆ యాక్సిడెంట్ ఇంకా అవ్వలేదు, అదింకా జరుగుతూనే ఉంది. ఇండియన్ ప్లేట్ ఇప్పటికీ యురేషియన్ ప్లేట్ను నెడుతూనే ఉంది. అందుకే హిమాలయాల ఎత్తు ప్రతి ఏటా కొన్ని సెంటీమీటర్లు పెరుగుతూనే ఉంది. ఈ కంటిన్యూస్ ప్రెషర్ వల్లే ఆ హిమాలయ ప్రాంతంలో మనకి తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఈ మొత్తం కథలో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చోటు మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద సముద్రజీవుల శిలాజాల దొరికాయి. షాకింగ్గా ఉంది కదూ? అదెలా సాధ్యం? సింపుల్, ఒకప్పుడు ఆ ప్రదేశం టెత్ హిస్ అనే సముద్రం అడుగునుండేది. ఆ యాక్సిడెంట్ వల్ల ఆ సముద్రగర్భం పైకి లేచి 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 ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఇంతకంటే గొప్ప ప్రూఫ్ ఇంకేం కావాలి? సో, ఇప్పటిదాకా మనం ఏం తెలుసుకున్నాం? వెజనా చెప్పిన ఖండచలన సిద్ధాంతాన్ని మొదట్లో ఎవరూ నమ్మలేదు. కాని సముద్రం అడుగున దొరికిన సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ అనే ఆధారం ఆయన థియరీకి ప్రాణం పోసింది. ఈ ప్లేట్స్ కదలిక వల్లే ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ను ఢీకొని హిమాలయాలు పుట్టాయి. ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. దీన్ని బట్టి మన భూమి ఎంత యాక్టివ్గా, ఎంత సజీవంగా ఉందో అర్థమవుతుంది కదా. మన ఈ కథ ఇక్కడితో ముగిసింది. కాని మన గ్రహం కథ మాత్రం కాదు. ఈ ప్లేట్స్ కదలిక ఎప్పటికీ ఆగదు. అవి కదులుతూనే ఉంటాయి. మరి ఇంకో 20 కోట్ల సంవత్సరాల తర్వాత మన భూమి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. బహుశా అప్పటికీ ఖండాలన్నీ మళ్లీ ఒకచోటికి చేరి ఒక కొత్త సూపర్ కాంటినెంట్, ఒక కొత్త పంజియా ఏర్పడుతుందేమో. ఏమో, ఎవరికి తెలుసు? ఈ ఆలోచనే మన గ్రహం ఎంత డైనామిక్గా ఉందో చెప్పడానికి చాలు.